అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానుస్ జిందీ ఛానల్. ఇక్కడైతే మా ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్తో నేను ఒక స్పెషల్ సూపర్ యమ్మీ అంత వండలేండి, మనకైతే అలానే ఉంటుంది. మన ఇంట్లో ఏది చేసుకున్నా మనకు అది ఒక రెస్టారెంట్ స్టైల్లో ఊహించుకొని చేసుకుంటాము. అలానే సాటిస్ఫై తినాలి కాబట్టి నేను ఇక్కడైతే ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ కర్రీ అయితే వండుతున్నాను. ఫ్రాన్స్ కర్రీ అయితే ఎప్పుడూ వండేదే, కానీ ఫ్రాన్స్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. అది కూడాను రైస్ ఏంటనుకున్నారు, ఇప్పుడు మనకి కోట రైస్ వస్తుంది కదా, ఆ కోట బియ్యంతో అయితే నేను ఈసారి చేశాను. చూడండి ఎలా వచ్చిందో. కోట బియ్యంతో నేనే కాదు ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎవరైనా కోట బియ్యంతో బిర్యానీ ట్రై చేస్తున్నారా అయితే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకే అలాంటి పిచ్చి ఉందా ఇంకెవరికైనా ఉందా అని జస్ట్ తెలుసుకుందాం అని చెప్పి. ఇంతకుముందు కూడా వెజిటేబుల్ బిర్యానీ చేశాను, సేమ్ ఇలానే కోట బియ్యంతో బాగానే వచ్చింది. అంటే దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుందండి. అది కొంచెం మెత్తగా అయిపోతుందంటే ఒక అరగంట సేపు నానబెట్టుకొని వాటర్ క్వాంటిటీ చూసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అంటే బాస్మతి రైస్ బిర్యానీ రైస్తో ఉండే అంత టేస్ట్ అయితే రాదు, కానీ బిర్యానీ తిన్నాము అనే ఫీలింగ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. మేమైతే ఎప్పుడు మాకు కోట బియ్యం కంపల్సరీగా ఉంటుంది. అది బాస్మతి రైస్ ఒక్కొక్కసారి తెచ్చుకుంటాము, ఒక్కొక్కసారి లేకపోయినా సరే ఒక్కొక్కసారి బిర్యానీ తినాలనిపించినప్పుడు ఇలా ఇంట్లో ఉండే బియ్యంతో చేసుకుంటాము. నేనైతే అది ఇది ఏదైనా ఒక ట్రై చేస్తూ ఉంటాను. దానికి ఇలా ట్రై చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా ఆయనే. ఎందుకంటే నాకు పెళ్ళయింది, పెళ్ళికి ముందు నుంచి నాకు అసలు వంటే రాదు. అసలు ఇప్పుడు అన్నం వాడ్చడము ఒక 10 మందికైనా వండేస్తాను. మరీ అంత సూపర్గా ఉండకపోయినా మామూలుగా తినేటట్లయితే వండుతాను. అప్పుడు నాకు ఒక హామీ ఇచ్చారనమాట. ఏం పెద్ద తీర్మానాలు హామీ ఏం కాదు, కానీ ఇప్పుడు మన చుట్టాలు ఎవరు రావట్లేదు, విఐపీ గట్రా ఎవరు రావట్లేదు, మన ఇద్దరమే కదా, నీకు నచ్చినట్టు కొంచెం తినేటట్లుగా మంచిగా నీకు ఎలా వస్తే అలా వండు అని చెప్పేవారు. నాకు అదైతే 1000 ఏనుగుల బలాన్ని అయితే ఇచ్చేసేది. కొంచెం ఉప్పు ఎక్కువైనా కారం కొంచెం తక్కువైనా ఎక్కువైనా టేస్ట్ కొంచెం ఎలా ఉన్నా సరే కొంచెం కూల్గానే తినేవారు. కొంచెం ఉప్పు ఎక్కువైంది అని చెప్పేవారు, ఒక్కొక్కసారి చెప్పేవారే కాదు, నేనే చూసుకొని తెలుసుకునేదాన్ని. ఇది ఒక టెక్నిక్ ఏమో. ఇప్పుడు పిల్లల దగ్గర గట్టిగా అరిచేసి కూర బాగాలేదు అంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుందేమో, కానీ ఎంతైనా మన లేడీస్ ఏంటంటే మొగుళ్ళు ఇష్టంగా మనం కూర ఇప్పుడు మంచిగా చేయకపోయినా సరే వాళ్ళు తింటున్నారు అంటే మనకి వాళ్ళు తినేసి ఇంకా బాగానే ఉంది, ఉప్పు ఎక్కువైనా సరే బాగానే ఉంది అని చెప్పేది, అయ్యో నా మొగుడు ఉప్పు ఎక్కువైనా తినేస్తున్నాడు, కానీ ఇంకోసారి మంచిగా వండాలని ఇంట్రెస్ట్ పెట్టి చేస్తాం. అది మన ఆడవాళ్ళకు ఉన్న మైండ్ సెట్. అది మగవాళ్ళు కొంతమంది అర్థం చేసుకుంటారు, కానీ కొంతమంది అర్థం చేసుకోలేరు. మగవాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే మాత్రం ఈ టిప్ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. కొంచెం పేషెన్సీతో ఈ కర్రీ అయితే బాగానే ఉంది కానీ కొంచెం ఉప్పు ఎక్కువ ఉందని సాఫ్ట్గా చెప్పండి. మీకు వెళ్ళాలి నెక్స్ట్ టైము అదే కర్రీ చేసేటప్పుడు మాత్రం ఉప్పు తక్కువ మంచిగా అయితే చేస్తారు. ఎందుకంటే అందులో కొంచెం ప్రేమ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే ఎప్పుడు ఇలా ఫాలో అవుతాను. కర్రీస్ అన్నీ ఎప్పుడు ఒకే ప్రాసెస్లో, అంటే స్టార్టింగ్లో అయితే నేను ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్కసారి చికెన్ అయితే ఒక్కొక్కసారి ఒకలా చేసేదాన్ని, ఒకసారి ఒక్కొక్క టేస్ట్ వచ్చింది. కాదు ఇలా కాదు, కానీ మనకి వచ్చినంత వరకు ఒక ప్రాసెస్నే ఫాలో అవ్వాలని మాత్రం నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు వంటల్లో బాగా ఎక్స్పర్ట్ అన్న వాళ్ళు మాత్రం వెరైటీ ఆఫ్ కర్రీస్ అయితే చేయొచ్చు, కానీ వంట రాదు అన్న వాళ్ళు ముందు ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యి ఆ ప్రాసెస్లోని మంచిగా 100 మార్క్స్ వచ్చేస్తే అప్పుడు కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చు. నేనైతే అలానే ఇప్పుడైతే కొంచెం ట్రై చేస్తున్నాను. ప్రతి కర్రీస్ కూడా ఇప్పుడు చికెన్ ఉన్నాయంటే సేమ్ ఒకే ప్రాసెస్ని ఫాలో అవుతున్నా, అది మంచిగా వస్తుంది అంటేనే ఇంకో ప్రాసెస్ అయితే వెళ్తున్నాను, అది మాత్రం చెప్పొచ్చు. నాకు కొత్తగా వంటలు ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. చాలామందికి ఆ కోరిక ఉంటుంది. ఆ వంటలు ట్రై చేసినప్పుడు మంచిగా అవి కుదిరినవి మనకు నచ్చిన వాళ్ళు మంచిగా తిని బాగుంది అని చెప్తే మాత్రం మనకి రెక్కలు వచ్చేస్తాయి. ఇంకా ఐటెం ఏదైనా చెయ్యాలి, మంచిగా ఇంప్రెషన్ కొట్టియాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా సేమ్ అలానే అనిపిస్తుంటుంది, కానీ అన్ని ఐటమ్స్ ఒకేలా కుదరవు నాకు. అది ఎందుకో తెలియదు, కానీ మనసు పెట్టి చేయనా తెలీదు,
ప్రాసెస్ అంటే క్వాంటిటీ ఉంటుంది కదా, తక్కువ ఎక్కువ ఆ క్వాంటిటీ కరెక్ట్గా వేయినా ఏమో అని కొంచెం భయం అనమాట. వంట చేయడం అంటే చాలా ఇష్టం, కానీ ఆ వంట చేసిన తర్వాత ఆ గిన్నెలు ఉంటాయి చూడరా, అదే చాలా కష్టం. ఆ గిన్నెలు తోమాలంటేనే భయం వేస్తుంది. వంట ఎంతైనా చేసేస్తాను, కటింగ్ కూడా బాగానే చేసేస్తాను. కటింగ్ కూడా కొంతమంది ఏంటంటే కటింగ్ చేస్తే వంట చేస్తున్నాను రకం ఉంటారు, కానీ నేను అలా కాదు. కటింగ్ చేసి వంట చేస్తాను, గిన్నెలన్నీ సింక్లో వేస్తాను, ఎవరైనా తోమేస్తారా ప్లీజ్ అని అనిపిస్తుంది. బట్ మనమే తోముకోవాలి కాబట్టి చచ్చినట్టు ఇంక నేనే తోముకుంటాను అనమాట. అది ఇది అనుకుంటాము, బట్ చివరికి మనమే తోముకోవాలి కాబట్టి నేనే అలా కాంప్రమైజ్ తోమేస్తాను అనమాట. కొంచెం ఇది బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడము ఇది డైలీ ప్రాసెస్. నాకు ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది, రోజు ఇదే పని, మనకి ఇంకేం పని లేదా అనిపిస్తుంటుంది. దాన్ని కూడా కొత్తగా మార్చుకోవాలి అంటే ఫస్ట్ మన మూడ్ని మార్చుకోవాలి. ఇప్పుడు మీకు గిన్నెలు తోమడం కష్టము అనిపించినప్పుడు, బట్టలు ఉతకడం కష్టము అనిపించినప్పుడు, ఆ కష్టం కన్నా ముందు మీకు నచ్చిన పని, ఒక ఇష్టమైన పని చేసి అప్పుడు మీకు కష్టం అనిపించిన పని చేయండి. కంపల్సరీ అది కూడా కష్టమైన ఇష్టమైపోతుంది. నేను కూడా అది ఈ మధ్యన ట్రై చేస్తున్నాను. అంటే ఏంటి అంటే అలాగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా ప్రాసెస్ ఉందన్నమాట. అది ఏంటి అంటే కొన్ని కండిషన్స్ పెట్టుకొని ఆ పని చేయాలన్నమాట. అయ్యో ఈ టైంకి చేసేయాలి, లేదా అంటే ఈగలు వాళ్తాయి, లేదంటే పిల్లలు వచ్చేస్తారు, లేకపోతే మా ఆయన వస్తే తిడతారు. తిట్టకపోయినా మన మనసులో అనుకోవాలి, మంచి ఇంప్రెషన్ కొట్టేయాలి, డ్యూటీ నుంచి రాగానే ఇల్లు మంచి నీట్గా ఉండాలి అని చెప్పి మనం అనుకుంటే వాళ్ళు వచ్చిన టైంకి ఇల్లు మొత్తం నీట్గా అయిపోతుంది. అది అలా మైండ్ సెట్ అలా సెట్ చేసుకుంటే మాత్రం నీట్గా అయిపోతుంది. ఇంకా బట్టలు కూడా నాకు ఉతకాలి అనిపించకపోయినా సరే మార్నింగ్ ఏ బట్టలు లేకపోయినా సరే మ్యాట్స్, బెడ్షీట్స్ మనం డైలీ టవల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ నానేస్తాను అనమాట. నానేస్తే ఇంకా రోజు చచ్చినట్టు బట్టలు అయితే ఉతకాల్సిందే. అది మాత్రం కంపల్సరీ డైలీ మనం అలా చేసుకుంటే ఇంకో సూపరు. ఇంకా ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ ఇష్టమైనది ఏదైనా చేయాలి అని చెప్పి, నేనైతే నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం, స్టోరీస్ చదవడం అంటే ఇష్టం. ఫోన్ చూడడం అంటే అందరికీ ఇష్టమే, కానీ అది ఫోన్ చూసుకొని అలా గంటల కొలది అదే అయిపోతుంది కాబట్టి ఫోన్ అయితే చూడను. ఫోన్ చూసినా సరే ఒక 2 minutes టైం చూసుకొని ఒక 10 నిమిషాలు చూడాలి అనే టైం అయితే పెట్టుకుంటాను. నేనైతే ఈ మధ్యన ఒక బుక్ చదవడం అలవాటు చేసుకున్నాను, దేవుడిది. అది చదివేసిన తర్వాత కొంచెం యాక్టివ్నెస్ వచ్చేస్తుంది ఈ మధ్యన. ఆ బుక్ అయితే డైలీ చదువుతున్నాను. అది చదివిన తర్వాత ఏదైనా పని చేయాలంటే యాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే. ఇలాగా మీకు ఏ పని చేస్తే ఇష్టంగా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొంతమందికి సాంగ్స్ వింటూ పని చేయడం అంటే ఇష్టం, నాకు అలానే ఇష్టం. కానీ దానికన్నా పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందేమో అనిపిస్తుంటుంది. కానీ ఒక్కొక్కసారి కొంచెం ఊపొచ్చిన సాంగ్స్ పెట్టుకొని చేస్తే ఇంకా సూపర్గా అయితే పని అయిపోతుంది. ఎప్పుడు అలాగే చేస్తే నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది మెయిన్ అది. ఓకేనా, ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను ఒక సైడ్ ఏంచో. మీరు ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా, అర్థం అవుతుంది కదా. ఒకవేళ అర్థం కాకపోయినా సరే మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే మళ్ళీ చూడండి, మీకు కంపల్సరీ అర్థం అయిపోతుంది. ఏదో పెద్ద చెఫ్ అయితే చేసినట్టు కాదు కదా, సేమ్ ఇంట్లో ఏంటేంటి ఉన్నాయో వాటితోటి సింపుల్గా చేశాను. చాలా బాగా అయితే కుదిరింది. మెయిన్ వంటలకి ఏంటంటే ఉప్పు, కారం, ఇంకా పులుపు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మంచిగా మంచిగా వేసాము అంటే సరిపోయేటట్లు అంత బాగుంటుంది. నాకైతే చాలా మంచిగా అయితే కుదిరిందండి. ఇది కోట బియ్యంతో చేశానని చెప్పాను కదా, మనం డైరెక్ట్గా వాటర్ ఇప్పుడు ఇలా చేసి వాటర్ వేస్తామనుకోండి, ఆ బియ్యానికి ఉండే చెమ్మ అంతా ఈ వాటర్లో దిగిపోయి మొత్తం అంతా ముద్దగా అయిపోతుంది. నేను ఆల్రెడీ ఈ బియ్యాన్ని 70% ఉడికించేసాను. ఇంకా 2-3 times చల్ల నీళ్ళు వేసేసి వాష్ చేశాను అనమాట. వాచినప్పుడు ఇది ఏంటంటే రైస్ పొడిగా ఉంటుంది కాబట్టి మనకి బిర్యానీ కూడా పొడిగానే వస్తుంది, మరి ముద్దలా వచ్చేదు. చాలామంది డౌట్ అదే, ముద్దగా వచ్చేస్తుంది కదా అనేసి. ఇలాగ చల్లనీళ్ళతోటి 2-3 సార్లు చేసి వార్చుకుంటే ముద్దగా అస్సలు రాదు. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈసారి ఇలా ట్రై చేశాను. ఇంకా ఇంట్లో చిన్న వైట్ అంటున్నట్టు ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ కూడా కొంచెం యాడ్ చేశాను. లాస్ట్లో నెయ్యి యాడ్ చేయాలి కాబట్టి నెయ్యి యాడ్ చేశాను.
ఈసారి నాకైతే పుదీనా కొత్తిమీర రైస్ ఉంటుంది కదా, అది ట్రై చేయాలని ఉన్నది. కొత్తిమీర ఈసారి వస్తే తీసుకోవాలి. పుదీనా రైస్ అయితే చేయాలని ఉంది చాలా రోజుల నుంచి. ఒక ఫంక్షన్లో తిన్నాను, అప్పటి నుంచి రైస్ చేయాలి అనుకుంటున్నాను. చేసేటప్పుడు కంపల్సరీగా మీకైతే చెప్తాను. సో ఇలా అయితే నా ఫ్రాన్స్ కర్రీ ఫ్రాన్స్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయినాయి సింపుల్గా. మీకు ఈ ప్రాసెస్ నచ్చిందా, లేకపోతే ఈ మాటలు నచ్చాయా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్, కామెంట్ కూడా పెట్టండి. మీకు ఇంతకుముందు కొన్ని వీడియోస్ కూడా చేశాను, మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. నేనైతే యూట్యూబ్ని ఇంకా వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మైండ్లో అయితే చాలా థాట్స్ అయితే ఉన్నాయి. చూద్దాం, మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ అంటే లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబర్స్ చూసి నాకు ఇంకా బూస్టప్ ఇచ్చినట్టు అనిపిస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? మాకైతే సూపర్గా నచ్చేసాయి. ఏంటనుకున్నారు, ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రాన్స్ కర్రీ.